హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో తనని వెతుక్కుంటూ వచ్చిన చాలా సినిమాలను వదులుకున్నాడు. అలా తారక్ రిజెక్ట్ చేసిన కొన్ని స్టోరీలతో ఇతర హీరోలు సినిమాలు చేయగా వాటిలో పలు చిత్రాలు ఘన విజయం సాధించాయి. అందులో దిల్, ఆర్య, భద్ర, కిక్ వంటి సినిమాలున్నాయి. ఇలా ఎన్నో హిట్ సినిమాలను మిస్ చేసుకున్నప్పటికీ ఎన్టీఆర్ బిగ్ స్టార్గా ఎదిగాడు. RRRతో పాన్ ఇండియా స్టార్గా కూడా మారాడు. అయితే పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తర్వాత కూడా తారక్ తీరులో మార్పు లేదు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన కథలను వదులుకుంటున్నాడు. రామ్ చరణ్ తన 16వ సినిమాని ఉపెన్ FM బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకి పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. అయితే నిజానికి ఈ పెద్ది సినిమా ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. మొదట ఎన్టీఆర్కే బుచ్చిబాబు ఈ కథ చెప్పాడు. స్టోరీ నచ్చి బుచ్చిబాబుతో సినిమా చేయడానికి తారక్ కూడా రెడీ అయ్యాడు. తారక్ ని దృష్టిలో పెట్టుకునే కొద్ది నెలల పాటు ఆ స్క్రిప్ట్ ని కూడా డెవలప్ చేశాడు బుచ్చిబాబు. అయితే ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీ ఉండడం లేదా ఏవో ఇతర కారణాల వల్ల పెద్ది ప్రాజెక్ట్ నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టోరీ రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళింది. అయితే ఎన్టీఆర్ సూచనతోనే చరణ్ కి బుచ్చిబాబు ఈ కథని వినిపించాడని అంటున్నారు. ఏది ఏమైనా పెద్ది అనేది పవర్ఫుల్ స్టోరీ అని, హీరో పాత్రకి కూడా పర్ఫార్మెన్స్ కి ఎంతో స్కోప్ ఉందని, అలాంటి స్క్రిప్ట్ ని వదులుకొని ఎన్టీఆర్ తప్పు చేశాడనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఇక అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇది మైథలాజికల్ టచ్ తో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది. అయితే నిజానికి ఇది కూడా ఎన్టీఆర్ తో చేయాల్సిన కథనే. RRR తర్వాతి సినిమాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా ప్రకటించాడు ఎన్టీఆర్. ఆ సినిమాకు అయినను పోయి రావలను హస్తినకు అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఆ సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, పోస్ట్ పోన్ అయ్యిందని, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. అయితే అప్పుడు ఎన్టీఆర్తో అనుకున్న ఆ కథతోనే ఇప్పుడు అల్లు అర్జున్తో త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. అదే నిజమైతే తారక్ ఓ మంచి ఆఫర్ని వదులుకున్నట్లవుతుంది. నందమూరి హీరోలకు మైథలాజికల్ కథలు బాగా సూట్ అవుతాయి. పైగా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా ఆ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఒక భారీ మైథలాజికల్ ఫిలింని వదులుకోవడం అంటే బిగ్ మిస్టేక్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఏవో కారణాల వల్ల ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాలు రామ్ చరణ్, అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళాయి. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధిస్తే మాత్రం ఎన్టీఆర్తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది.